ముఖ్యంగా తెలంగాణ రైజింగ్లో మాత్రం ఫోకస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషను, ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, మన యూనివర్సిటీస్ ఫారిన్ యూనివర్సిటీస్తో పోటీ మరి పడుతున్నాము. అట్లాంటప్పుడు మనం ఎలాంటి సిలబస్ చేయాలి, మనం ఎలాంటి స్కిల్స్ నేర్పియాలి, మనం ఎక్కడున్నాము, మనం ఇప్పుడు ముందుకు పోవాలంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని మాకు సీఎం గారు అప్పుడప్పుడు వారు డైరెక్షన్ ఇస్తుంటారు. సో వాటిని అనుగుణంగా అందరం యాజ్ ఎ ఎడ్యుకేషన్ సెక్రటరీ నుంచి మేమందరం కూడా వారి ఆదేశాలకు అనుగుణంగా మాలో ఉన్నటువంటి మేము కూడా వారికి అప్పుడప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయడం, ఇదంతా విద్యా వ్యవస్థ మీద మంచి అవగాహన ఉంది, ఆయనకు ఆతృత ఉంది, నిజంగా కూడా ఆలోచన ఉంది ఫ్యూచర్లో బాగా చేయాలని. వారి ఆలోచన అనుగుణంగా మా ప్రయత్నంగా కూడా మేము వారికి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకుపోవాలనేటువంటిదే తెలంగాణ రైజింగ్లో ఒక భాగం. 27 సెషన్లు అయినాయి, అందులో ఎడ్యుకేషన్ మీద మేమందరం పార్టిసిపేట్ చేసి సందేశం ఇచ్చింది ఏంటంటే ప్రపంచంలో ఈరోజు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంటు. నిజంగా కూడా మనం ఇండియా ఇప్పుడు వికసిత్ భారత్ కావాలన్నా అంటే మనం ఏంటంటే ఇండియా 100 ఇయర్స్ సెలబ్రేషన్ ఇండిపెండెన్స్లో మనం ఏంటంటే ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి ఒక డెవలప్డ్ కంట్రీగా కావాలని, ఇప్పుడు ఇంపోర్టర్ ఎకానమీ నుంచి ఎక్స్పోర్టర్ ఎకానమీగా, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించే ఇప్పుడు సమయం కాబట్టి అందులో ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్. కాబట్టి సీఎం గారు చక్కగా రైజింగ్ తెలంగాణ కూడా సక్సెస్ఫుల్ అయింది. సరే.